వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయినాయి అని ఇంతకుముందు విధ్వంసం అని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. కానీ వాస్తవంగా మద్యం నుంచి 25,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఏడాదికి ప్రభుత్వానికి వచ్చేది. ఇసుక నుంచి 750 కోట్లు వచ్చేది. అయినా జగన్ తిన్నాడు, లేకపోతే వైసీపీ వాళ్ళు తిన్నాడు. తినుంటే ఇంత తిన్నా వాళ్ళు తిన్నా ఇంత ఆదాయం వచ్చిందంటే గ్రేటే కదా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రావాలి కదా. ఇప్పుడు ప్రైవేట్ చేసేసాం ఇసుక, దాంట్లోనేమో ఇసుకలో మనకేం రావట్లేదని చెప్తున్నాం. రేట్లు ఏమన్నా అప్పటికంటే తగ్గినాయా? ఇంకా పెరిగినాయి కదా. మద్యం ఏమన్నా తగ్గినాయా? ఏం లేదే. 99 రూపాయల బాటిల్ ఒకటి పెట్టారు, మిగతా అన్ని సేమ్ ఏమన్నా ఇంకో 10 రూపాయలు పెరిగినాయే. పైగా ప్రభుత్వానికి 25,000 కోట్ల ఆదాయం వస్తుందా లేదా అన్నటువంటిది రేపు మార్చి తర్వాత లెక్క తెలుస్తుంది. అది పక్కన పెడితే గనుల్లో వచ్చేటటువంటి ఆదాయం కూడా ఇదివరకు జగన్ టైంలో వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు హారతి కర్పూరం అయిపోయింది. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది, ఇది మనం చెప్పట్లేదు. తాజాగా ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం తీసుకొచ్చి గనుల శాఖ చతికిల పడింది. ఆదాయ లక్ష్యాలను అందుకోవడంలో దశ లేకపోవడం, సకాలంలో కీలకమైన విధానాలు నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఆదాయం భారీగా పడిపోయింది. ఏకంగా 2024-25 సంవత్సరం 1,300 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సేనరేజ్ కలెక్షన్ కాంట్రాక్ట్ని సమర్థంగా కొనసాగించలేకపోవడం, అన్ని జిల్లాలకు విస్తరించలేకపోవడంతో మైనర్ మినరల్స్ మీద ఆదాయం పడిపోయింది. సీఎం చంద్రబాబు వద్ద ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు జరిగిన చర్చలు పరిశీలన జరిపిన పలు కీలకమైన అంశాలను విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పటికే సేనరేజ్ కలెక్షన్ కాంట్రాక్ట్ బ్రహ్మపదార్థంగానే ఉంది. గత ప్రభుత్వంలో 7 ఉమ్మడి జిల్లాలకు ఇచ్చిన కాంట్రాక్ట్ కాలపరిమితి గత ఏడాది ముగిసిపోయింది. కాంట్రాక్ట్ కొనసాగింపు కోసం కంపెనీలు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు లీజుదారుల నుంచి సేనరేజ్ సహా అనేక రకాల ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. ఆ కాంట్రాక్ట్ పొడిగించాలి లేక కొత్తగా టెండర్లు పిలవాలన్నది దాని మీద ప్రభుత్వం నెలల తరబడి పరిశోధనలు జరుపుతున్న నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతోపాటు మిగిలిన జిల్లాల కాంట్రాక్టులు కూడా తేల్చలేకపోతున్నారు. దీంతో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సంస్థలు దర్జాగా సేనరేజ్ వసూలకు దిగారు. ఇంత జరుగుతున్న ఏ అంశం మీద స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇది ప్రైవేట్ కంపెనీలు వాటి వెనకాల ఉన్న వ్యక్తులకు కనకవర్షం కురిపిస్తోంది. సేనరేజ్లోనే 800 కోట్ల రూపాయల బకాయిలోనే 6 జిల్లాలో 300 కోట్ల లోటు ఉంది. సిలికా క్వార్ట్జ్ 200 కోట్ల రూపాయలు పోయాయి. టోటల్గా ఇక్కడ ఏంటి, ఈ మైనింగ్ మీద లక్షల మంది ఆధారపడి పనిచేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్రం విడిచి ఇతర రాష్ట్రాల్లో పనులకు వెళ్ళిపోయారు. అదే సమయంలో దాని మీద ఉన్న వ్యాపారులు సర్వనాశనం అయ్యారు, ఆ కాంట్రాక్టర్లు సర్వనాశనం అయ్యారు. ఓవరాల్గా లక్షల మంది ఉపాధి సర్వనాశనమైంది. అదే సందర్భంలో ప్రభుత్వానికి ఆదాయము గండిపడింది. ఏంటంటే అహంకారపూరితమైన నిర్ణయం మొత్తం మింగేయాలి అనేటటువంటి ధోరణి కారణంగా ఎదురైన సమస్య.